హిరణ్యకశ్యపుడు స్థితి చూడండి ఎంత విచిత్రంగా ఉందో. విశ్వం విష్ణువు అనే రెండు నామాల మధ్యలో తేడా, రెండు ఒకటే, రెండు వేరనుకున్నాడు. ఇప్పుడు తపస్సులో ఉన్నప్పుడు ఒకటే అనుకున్నాడు, విశ్వమంతా ఒకటే అనుకున్నాడు. కాబట్టి పంచభూతాలని తాను అదరగొట్టాడు. ఇప్పుడు పంచభూతాలకు తాను బెదిరిపోతున్నాడు. ఈయన వాడుతున్న భాష కూడా అయోమయంగా ఉంది. పోతన గారు మొత్తం భాగవతం మీద ఎక్కడా ఇంత అయోమయమైన సమాసం వాడాల. పండితులు నా పరిశోధనను ఆమోదించి ఆశీర్వదిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఈ పద్యం చూడండి. గాలిన్ కుంభిని అగ్నినంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమః ప్రభల. ఇప్పుడు సమాసం చూడండి ఎలా ఉంది, ఎంత అయోమయంగా ఉందో. భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్యనరాది జంతు కలక వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవి. భూమి వల్ల, ఆకాశం వల్ల, గాలి వల్ల, నీటి వల్ల, అగ్ని వల్ల నాకు మృత్యువు రావద్దన్నాడు. అమాయకుడా, తెలివైనవాడా? అంతకుముందు వాటిని ఆయన బెదిరించడం ఏమిటి, ఇప్పుడు వాటికి ఆయన బెదిరిపోవడం ఏమిటి? అంచేత భయానికి భయం లేకపోవడానికి తేడా ఏమిటండి? భగవద్భావానికి దగ్గరగా ఉండడం, భగవద్భావానికి దూరం కావడం. అందుకే విష్ణు సహస్రంలో మీకు భయకృత్ భయనాశనక రెండు ఉంటాయి. భయము కలిగించేవాడు ఆయనే, భయము నశింపజేయువాడు ఆయనే. కలిగించేవాడు నశింపజేస్తే కలిగించడం ఎందుకండి? ఆయన ఏం కలిగించడాన్ని పనిగట్టుకుని మనం భగవంతుడికి దూరమై విశ్వం వేరు, నేను వేరు, నువ్వు వేరు అనుకుని కొట్టుకోవడం వల్ల మనకి భయం అవుతుంది. దెబ్బలాట లేకపోతే భయం ఎందుకు అవుతుందండి? మనం ఎప్పుడు భయపడతాం జీవితంలో? ఏ రోజైనా ఎందుకు భయపడతాం? ఏదో కోరుకున్నాం, ఆ కోరిక ప్రమాదకరమైంది, అయ్యో కోరకుండా ఉండాల్సింది, మరి కోరేసాం, ఏం చేస్తాం? పాలసూర్యుడిని చూడగానే కుంతీదేవి కోరింది. సరే బాగుంది, వచ్చాడు ఆయన కార్యక్రమం ఏదో ఆయన నడిపించాడు, కొడుకుని ఇచ్చాడు, వెళ్ళాడు. ఇక తర్వాత మరి భయమే. ముని మంత్రంబును సంగనేల వసగెబో మున్ముందు మార్తాండురమ్మని నే కోరగనేల కోరి తినిబో ఆతండురానేల వచ్చెనుబో కన్నియనంచునంచగనను చేపట్టగానేల పట్టెనుబో పట్టిను సంగనేల అడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్. కరుణశ్రీ గారి పద్యం ఎంత చక్కగా రాశారండి. ఈ భయకృత్ భయనాశనక, భయకృత్ ఆవిడ జీవితం భయపడే స్థితిలోకి నెట్టేసుకున్నది ఆవిడా కాదా? బాలసూర్యుడా? ఆయన కనపడ్డాడు, అందరికి కనపడ్డాడు. కుంతేమిటి, వెంకమ్మ కూడా కనపడ్డాడు. వెంకమ్మ కోరలేదే, అందుకే వెంకమ్మ జీవితం సుఖంగా ఉంది. కుంతి జీవితం ఎందుకు దెబ్బతింది? కోరింది. అంచేత మన కోరికే మనకు భయకృత్. ఆ కోరికను ఎప్పుడైతే విరమించుకోగలిగామో భయనాశనక. అర్థమవట్లేదండి విష్ణు సహస్రం. స్వామి నా కోరికలు లేకుండా చూడు, అది నువ్వు చేసుకోవాలి. ఆయన వద్దనే చెబుతున్నాడు. ఈ నామాల అర్థం తెలుసుకుంటే ప్రయోజనం ఇది. మనకి మనమే చేసుకోగలిగినవి, చేసుకోవలసినవి చాలా ఉన్నాయి. అవి చేసుకోవడం మానేసాను నేను. నామానికో పువ్వు పెట్టామండి, నామానికో తేనె పట్టు పోసామండి, నామానికోసారి చుట్టూ తిరిగామండి, కళ్ళు తిరుగుతాయి, జాగ్రత్త. నామాన్ని అవగాహన చేసుకోవాలి, చుట్టూ తిరగడం కాదు. అది లేక అవగాహన ఉంది, హాయిగా విష్ణు స్థితిలో ఉన్నాడు, హాయిగా ఏకత్వంలో ఉన్నాడు, హాయిగా అద్వైతంలో ఉన్నాడు. ద్వైతంలోకి వచ్చాడు పిచ్చి సన్యాసి. ద్వైతం అంతా భయమే, అద్వైతమే నిర్భయం. అందుకని అద్వైతం సూక్ష్మం, ద్వైతం స్థూలం. అద్వైతద్వైతవాదౌద్వౌ సూక్ష్మ స్థూల దృశాం గతౌ అద్వైతవాదాన్మోక్ష ఇది వేదాంత నిండిమఖ సూక్ష్మ స్థూల దశాం గతౌ. అద్వైతం సూక్ష్మ దశ, ద్వైతం స్థూల దశ. అద్వైతవాదాన్ మోక్ష, సూక్ష్మంలో గడితేనే మోక్షం. సూక్ష్మంలో మోక్షం అన్నారు, స్థూలంలో మోక్షం అని ఎక్కడ అనలా. సూక్ష్మంలో మోక్షం అమ్మ అంటారు వాడుకలో కూడా, స్థూలంలో మోక్షం అనలా. అందుకని సరిగ్గా గమనించడం ఏం కోరుతున్నాడో, గాలిని కుంభిని అగ్నినంబువులను ఆకాశస్థలిని దిక్కులను, అంతవరకు పంచభూతాలు వచ్చే దిక్కులు వచ్చాయి. ఇప్పుడు విచిత్రం, రేలను ఘస్రములను, రాత్రి కానీ పగలు కానీ. ఆ పంచభూతాలు లేకుండా రాత్రి పగలు ఉంటాయండి? పిచ్చి కాకపోతే ఉంటాయేమో అని అనుమానం. ఇంకా భేదం అంటూ వచ్చాక 2 అన్నాక 22, 222, 2222, 22,222, ఇక 2 చేర్చుకుంటూ పో. అంచేది ఇది ఒక్కటే ఏకదండి, అదే సన్యాసం. ఒక ఏకత్వాన్ని పట్టుకున్నవాడే సన్యాసం అంటేనే అర్థం. అది ఇంకా 2, 3, 6 అవన్నీ వేరే వర్గాలు. అవి వారి సంతృప్తులు వారికి ఉంటాయి. ఒకనాటికి తెలుసుకుంటారు, కొంచెం ఆలస్యం అవుతుంది. అందరూ ఈ మార్గంలోకి రావాల్సింది ఇంకో దారి లేదు, లేకపోతే అప్పటికే అర్థం కాదు. అందుకే ఆ పంచభూతాలతో వదిలిపెట్టాయి. దానికి రాత్రి పగలు పంచభూతాలు లేకుండా ఏర్పడ్డాయా అంటే ఈయన ఉద్దేశం ఏమిటంటే, అంటే పంచభూతాలు కాకుండా శివుడు అష్టమూర్తుల్లో సూర్యచంద్రులు ఉన్నారు కదా, సూర్యచంద్రుల వల్ల కదా ఏర్పడుతున్నది. అందుకని ఎందుకైనా అందం. ఆ సూర్యగోళం ఎలా తయారైంది? అందులో మట్టి లేదా? అందులో అగ్ని లేదా? ఈ చంద్రగోళం ఎలా తయారైంది? అందులో మట్టి లేదా? చంద్రగోళానికి వెళ్ళి మన వాళ్ళు పట్టుకొచ్చింది మట్టి కాదా? ఇదే అజ్ఞానం.
భేదంలో పడిన కొద్దీ అజ్ఞానమే. అంచేత జ్ఞానము అంటే ఒకే అర్థం, ఒక్క మాట, 3 అక్షరాలు. జ్ఞానము ఈజ్ = అభేదము, అంతే. జ్ఞానం అంటే అభేదం. చాలామంది జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఒక్కడే మాట, అభేదం. భేదం లేకపోవడమే జ్ఞానం, భేదం వచ్చిందంటే అజ్ఞానమే. ఆ అభేదాన్ని చేరుకోవడానికే ఇన్ని భేదాలు. అంచేత అద్వైత స్థితిని పొందడం కాదు, అధ్యాత్మ జ్ఞానం పొందడానికి భారతదేశమే కేంద్రం. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం ఉంది ఇక్కడ. అనేక కులాలు, అనేక మతాలు, ఒకే కులంలో అనేక శాఖలు, అనేక వృత్తులు, అనేక ప్రవృత్తులు. ఈ భిన్నత్వంలోనే భారతీయులు ఏకత్వాన్ని దర్శిస్తున్నారు. ఇప్పటికీ దేశం విభజన కాలేదు. స్వాతంత్రం తర్వాత ప్రభుత్వాలు ఎలా పరిపాలించినా, ఏం చేయని, ఏ పార్టీ ఉండని, విభజన కాలేదండి. పైగా ఏదో రకంగా మన దగ్గర కాశ్మీర్లోంచి మొక్క కొట్టేద్దామని చూసిన వాళ్ళే 3 మొక్కలు అయ్యారు. చైనా వాడు అరుణాచల్ ప్రదేశ్ ఆక్రమించాలని చూస్తున్నాడు, పిచ్చి సన్యాసి. 6 అంగుళాలు పోనీ 6 అడుగులు ఆక్రమించాడు లేదు, అక్కడ చైనా సంక్షోభంలో ఉంది వేళ. ఆ సంక్షోభం నా దేశానికి లేదు, రాదు కూడా. ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత. ఈ దేశాన్ని కాదు, ప్రపంచాన్ని మొత్తం కాపాడగలిగింది భారతదేశ ఆధ్యాత్మికత. ప్రపంచానికి మొత్తం మూలమైంది ఒకే ఒక ధర్మం, హిందూ ధర్మం. అది ప్రపంచాన్ని మొత్తం కాపాడుతుంది, అర్థం చేసుకోండి. హిందువుగా ఉండడం అదృష్టం. హిందువుకి ఆందోళన ఉండదు, హిందువు ఆందోళన పెట్టడు, హిందువు ఆందోళన చెందడు. హిందువు కాకపోతే హిరణ్యకశిపుడు ఆందోళనలో పడ్డాడు. ఎందుకంటే ఇంతకుముందు హిందువే, ఇప్పుడు బంధు అయ్యాడు, బందీ అయ్యాడు. హిందువు బందీ కాడు. బందీ అయిపోతే ఏమంటాడు, రేరన్ ఘస్రమును, ఘస్రం అంటే పగలు. అఖఖ అని ఒక నామం ఉంటుంది విష్ణు సహస్రం. అహస్సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన, అదే ఘస్రం. అది కూడా విష్ణు స్వరూపం అయితే భయపడాల్సిన పనులు. ఏవో పగలు చంపుతారేమో, రాత్రి చంపుతారేమో. ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట, తమఃప్రబల, చీకటి వల్ల కానీ, వెలుతురు వల్ల కానీ, వీడిల్లు బంగారం కానీ. చీకటి ఎప్పుడు ఉంటుందండి, రాత్రే కదండి. వెలుగు ఎప్పుడు ఉంటుందండి, పగలే కదండి. మరి పగటి వల్ల రాత్రి వల్ల చావు రావద్దు అన్నవాడు వెలుగు వల్ల చీకటి వల్ల అని మళ్ళీ కోరడం ఏమిటండి? అంటే అయోమయంలో పడిపోయాడు, భేదంలో పడిపోగానే ఏమనిపిస్తుందంటే, ఏమో ఒకవేళ రాత్రిపూట చీకటి ఉంది కానీ లైట్లు పెట్టి చంపేస్తాడేమో, పగలు దీపాలన్నీ సూర్యుడు వెలుగుతున్నాడు కానీ చీకట్లో పెట్టి చంపేస్తాడేమో. ఎందుకైనా మంచిది, అది కూడా అందం. పగలు రాత్రి అంటే సరిపోదు, వెలుగు చీకటి అని కూడా అందం. ఇంక ఈ అనడం మొదలుపెట్టాక అర్థం ఉండదు. కాబట్టి తర్వాత సమాసం చూడండి, భూరి అని వేసాడు దానికి. ఇంకా మిక్కిలి అంటే వీడు మిక్కిలి అయ్యాడు. మిక్కిలి అయిన కొద్దీ, పెక్కులైన కొద్దీ అజ్ఞానమే. గ్రాక మొసలి, రక్షో రాక్షసుడు, మృగ మృగము, ఆదిత్య సూర్యుడు, వ్యాళ పాము. భూరి గ్రాహ రక్షో మృగ వ్యాళ ఆదిత్య నరాది మానవులు, ఆది మొదలైన జంతు అనేక రకాల జీవులు, కలహ యుద్ధములు, వ్యాప్తిని వ్యాపించుట. ఎక్కడైనా సంబంధం ఉందండి? గ్రాహ రక్షో, మొసలి తర్వాత రాక్షసుడు ఏమిటి? మొసలు వస్తే ఏనుగు రావాలి పక్కనే, మరో జలచరం రావాలి కనీసం. ఒక సమాసం అంటే ఒక పద్ధతి ఉంటుంది. వీటిని కలుపుతారు, ఇవి సంబంధం లేని వాటిని కలిపేది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు అదో సమాసం. ద్వంద్వమే కావక్కల, బహుళ సమాసాలు. పృథివ్యప్ తేజో వాయురాకాశములు, బహుపద ద్వంద్వ సమాసం. త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములు, బహుళ సమాసం. వాక్ పాణిపాద వాయు ఉపస్థములు, బహుళ సమాసం. ఎందుకు కలపాల్సి వచ్చింది? అన్నీ కొన్ని పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, త్వక్చక్షు కలిపాం, పంచ కర్మేంద్రియాలు కలిపాం, పంచభూతాలు కలిపాం, శబ్ద స్పర్శ రూపరస గంధములు, పంచతన్మాత్రలు కలిపాం. ఏ సంబంధం లేకుండా ఎందుకు కలుపుతామండి? బాబు ఏదో రైల్వే స్టేషన్లో విజయవాడ వెళ్ళే వాళ్ళందరూ ఇలా రండి అంటే వాళ్ళంతా వస్తారు. ఏం సంబంధం లేకుండా ప్రయాణికులు రండి అంటే ఎవరు వస్తారు, ఎవరు రావాలి, ఎంతమంది రావాలి? సమాసం ఏర్పడడానికి ఒక సంబంధం ఉందిగా. సంబంధం లేకపోతే సమాసం ఎందుకు? సంబంధం లేకపోతే సమోసా కూడా బయటవాడికి పెట్టంగా, సంబంధం ఉన్నవాడికి పెడతాం. సంబంధం లేని విషయాలు ఇవి. గ్రాహ మొసలి, రక్షో రాక్షసుడు. రాక్షసులు వస్తే పక్కన దేవతలు రావాలి. సురసాధ్య, సిద్ధసాధ్య, యక్ష గంధర్వ, కిన్నర, గరుడ గంధర్వ, విద్యాధర, అదో లెక్క ఉంది. సిద్ధులు పక్కన సాధ్యులు వస్తారు, గరుడ వస్తే గంధర్వ వస్తారు, నాగా వస్తే విద్యాధర వస్తారు, జాతులవి ఒక లెక్క. సుర వస్తే అసుర వస్తారు, కిన్నెరలు వస్తే కింపురుషులు వస్తారు. ఏమీ పద్ధతి లేకుండా రక్షో గ్రాహ రక్షో మృగ వ్యాళ. మృగం రక్షో మృగ, రాక్షసుల తర్వాత మృగం ఏమిటండి? దేవతలు లేకుండా. పోనీ మృగం వచ్చింది, ఇంకో మృగం ఏదైనా రావాలి. పోనీ నర రావాలి, నర మృగ అంటారు ఒక పద్ధతిలో, జంతువులు మానవులని. అలా లేదు. వ్యాళ పాము ఏమిటండి? పోనీ పాము వచ్చింది వెంటనే గరుత్మంతుడు రావాలి, లేదు. ఆదిత్య సూర్యుడు వచ్చాడు, సూర్యుడు వచ్చిన వెంటనే చంద్రుడు రావాలి, చంద్రాదిత్య, లేదు. నర, ఆ సూర్యుడు తర్వాత నరుడు ఏమిటి? పోనీ నర వస్తే నారాయణ రావాలి, ఇంకోటి ఏదో మానవ స్త్రీ నర నారీ అని రావాలి.
ఏ రకంగానూ సంబంధం లేని పదాలు కొన్ని కలగూర కంపలు పట్టుకొచ్చి గడ్డిమేటు దగ్గర ఆవు తినడం కోసం ఒక పెద్ద బొట్ట ఉంటుంది, గడ్డి బొట్ట అని, ఆ బొట్టలో వేసినట్టుంది ఇది. అందులో గడ్డి వేస్తారు, ఇందులో అన్నీ వేసాడు ఈయన. కుడితిగోళం అనేవారు, అది సరిపోతుంది. అందులోనూ ఈ చుట్టూ తౌడు కలిపి నీళ్లతో పాటుగా మిగిలిన అన్నం అవేవో బారేసేవారు. అలా ఉంది పరిస్థితి. అంటే వీడి జీవితం ఓ కుడితిగోళం అయింది బ్రహ్మస్థితి నుంచి బయటికి రాగానే. అందుకని నిర్భయంగా ఉండాలంటే భగవత్ చింతనలో ఉండాలి, ఏకత్వ భావనలో ఉండాలి. అంచేది అనేకత్వ భావనలోకి వచ్చామంటే భయమే. అంచేది విశ్వం విశ్వముగా నువ్వు భావిస్తే భయమే, విశ్వాన్ని విష్ణువుగా భావిస్తే భయం లేదు. విశ్వం విష్ణు అర్థం లేదండి. ఆ భావనను మనం అలవాటు చేసుకోవాలి. గాలిన్ కుంభినినగ్నినంబువులనాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమఃప్రఫల భూరిగ్రాహరక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్. ఇప్పటికి కూడా శాంతించలేదండి వీడు బుర్ర, ఎందుకంటే పద్యం అయిపోలేదు. ఇంకా 4 గణాలకు అవకాశం ఉంది. సమస్త అస్త్ర శస్త్రాళిని ఇంకాస్త అయోమయంలో పడేసాడు పోతన గారు వీడిని. సమస్త అస్త్రములు శస్త్రములు, ఇటు ఆయుధాలు కూడా పంచభూతాలతోనే తయారయ్యాయి కదా పిచ్చి సన్యాసి. అలాంటి అలాగా ఏదో చేసేస్తారు. అంటే అసలు ఆయుధం దేంతో తయారైందనే విషయం మర్చిపోయాడు రాజేయుండి. పంచభూతాల వల్ల నాకు మరణం వద్దు అన్నాక ఇంకేం కోరక్కల. పంచభూతాత్మకం కానిది ప్రపంచంలో లేదు. ఏమో దాని నుంచి తయారై మళ్ళీ ఏదో పంచభూతాలు సూక్ష్మంగా ఉన్నాయి కానీ స్థూలంగా లేవు అంటాడేమో. ఎందుకు వచ్చింది అది కూడా చేరుద్దాం, ఎందుకు వచ్చింది చేరుద్దామంటే అలాగే ఉంటుంది. కొంతమంది ప్రయాణానికి బట్టలు సర్దుకునేటప్పుడు చూడండి ఉంటుంది, ఇంకా 4 చీరలు ఎక్కువ వేసుకుంటే మంచిది, మధ్యలో ఏదైనా అవసరం వస్తుంది. తినడానికి ఏం లేకపోతే ఎలాగా 4 చేగోడీలు, ఓ బస్తా జంతికలు ఇవన్నీ బారేస్తే రైలు సరిపోదు. అందుకని లెస్ లగేజీస్ మోర్ కంఫర్టబుల్ అన్నారు. తక్కువ సామాను ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటాం. జంతికలు చేగోడీలు చూసుకుంటూ కూర్చుంటారు భార్య భర్త, బంగారం ఓడబట్టుకుపోతాడు. వాడికి బంగారం కావాలి, జంతికలు వీడికి జంతికలు మిగులుతాయి. ఇంత చేస్తే ఇందులో ఒకళ్ళకి పళ్ళు లేవు, ఒకళ్ళకి సగం ఉన్నాయి. వీళ్ళ బ్రహ్మ బంగారం కానీ జంతికల గురించి. ప్రయాణంలో తినడానికి ఏమన్నా ఉండదు, లేకపోతే ఆ రోజు ఏకాశి అనుకుంటాం. ఏమిటట తెలుగులో సామెత ఉంది, ఉంటే ఉగాది లేకపోతే ఏకాది లేకపోతే శివరాత్రి. ప్రయాణానికి ఇన్ని మూట కట్టుకుని వెళ్ళాలంటే చచ్చిపోతామా? కామాటం అంటే ఇదే. ఏమిటా కామాటం? ఇదే హిరణ్యకశ్యపుడు కామాటం. ఇదేం విచిత్రం ఇది. పైగా అస్త్రములు అన్నాడు, బాణములు. ఇంక మళ్ళీ శస్త్రం ఏమిటి? అమ్మో, అస్త్రం అంటే విసిరేది, శస్త్రం అంటే చేత్తో పట్టుకునేది. అజ్ఞానానికి పరాకాష్ఠ. దీంతో కాకపోతే దాంతో కొట్టేస్తాడేమో. సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవి. అంటే తపస్సులో ఉండగా పంచభూతాలలోనూ సమస్త విశ్వంలోనూ విష్ణువుని ఏకాత్మను తనను చూడగలిగినటువంటి హిరణ్యకశ్యపుడు తపస్సు నుంచి బయటికి రాగానే చతుర్ముఖ బ్రహ్మను చూడగానే 4 దిక్కులు చూసి దిక్కులేనివాడైపోయిన స్థితిలో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా పంచభూతాల నుంచి, రాత్రింబవళ్ళ నుంచి, వెలుగు చీకట్ల నుంచి, మొసళ్ళ నుంచి, తేళ్ల నుంచి, పావురాల నుంచి, పాముల నుంచి వాడి ఇష్టం వచ్చిన మాటలన్నీ చేరుస్తున్నాడు అక్కడ. ఇది విశ్వాత్మభావన నుంచి విశ్వభావనకి రావడం. విశ్వమంతా ఒక్కటే అన్న భావన నుంచి మనం కేవలం విశ్వమే, విష్ణు భావన నుంచి విశ్వ వైవిధ్య భావనకి రావడం. ఈ మాయలో పడిపోతాం. ఇందులో పడలేదు కాబట్టే ప్రహ్లాదుడు ఏమన్నాడు? ఆ పద్యాలు చెప్పుకుంటే సమన్వయం తెలుస్తుంది. తండ్రి కొడుకు గురువు శిష్యుడు అది సమస్య కాదు. ఆంజనేయుడు జయించగలిగినటువంటి త్రిగుణాలని, ఆయన గురువైన రాముడు జయించగలిగినటువంటి త్రిగుణాలని, వీరిద్దరికీ రాముడికి గురువైనటువంటి ఆ విశ్వామిత్రుడు జయించలేకపోయాడు మనం చెప్పుకున్నాం. మేనక విషయంలో తమో గుణానికి లోనయ్యాడు, త్రిశంకు విషయంలో రజోగుణానికి లోనయ్యాడు, సునశ్చేపన విషయంలో సత్వగుణానికి లోనయ్యాడు. చివరికి మరో దిక్కుకు వెళ్ళి గుణాతీతంగా తపస్సు చేసుకుంటే తప్ప బ్రహ్మర్షి స్థానం ఆయనకి రాలేదు. అంచేత గురువు ఎక్కువ శిష్యుడు తక్కువ అని అన్ని విధాలా మనం చెప్పడానికి వీలు లేదు. అన్ని సందర్భాల్లో గురువును మించిన శిష్యులు చాలామంది ఉన్నారు, గురువును మించిన వాళ్ళు కూడా ఉన్నారు. తండ్రిని మించిన కొడుకు. అందుకని ఆయనని సరిగ్గా మీరు మరి ప్రహ్లాద చరిత్ర చివరికి వెళ్ళండి, ఆ సమన్వయం చేసుకోవాలండి. పద్యాలు పాడుకుంటూ పోవడం కాదు, లేకపోతే వచనాలు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, అనిర్వచనీయం కాదు. ఆ విశ్లేషణ చేసుకోగలగాలి, ఎవరికి వారే చేసుకోగలగాలి. లేకపోతే మా పోటీగాళ్ళ ఉన్నాం, కొంత సాయం అందిస్తాం, ఇదంతా అది. ఆ చివర హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని అడుగుతాడు, ఎవర్రా నీ విష్ణువు, ఎక్కడున్నాడో చూపించు, అసలు ఎక్కడున్నాడు నీ దేవుడు, నీ విష్ణువు. హిరణ్యకశ్యపుడు దేవుడు లేడని వాదించలేదు. హిరణ్యకశ్యపుడు నాస్తికుడు కాదు, గమనించాలి.
ఆయన బ్రహ్మ కోసం తపస్సు చేశాడు, శివుణ్ణి దేవుడిగా కొలిచాడు. ప్రత్యక్షంగా మనకి ప్రమాణం లేకపోయినా వీళ్ళందరూ శివభక్తులు, భక్తిని చెప్పచ్చు, పర్వాలేదు. నాస్తికులు అయితే కాదు. ఆ విష్ణువు అనేవాడిని ఎప్పుడూ దేవుడుగా వాళ్ళు అనుకోలేదు. దానికి అనేక కారణాలు. అందుకే దైత్యారి, ధనుజమర్దన అనే మాటలు విష్ణువుకే స్థిరపడ్డాయి, బ్రహ్మకు కానీ శివుడికి కానీ ఎవరికీ లేవు. మళ్ళీ విష్ణువు అవతారాలైనటువంటి రాముడు కృష్ణుడికే వాడారు వాటిని. దైత్యులకి ప్రధాన శత్రుత్వం విష్ణువుతోనే, బ్రహ్మతో కానీ శివుడితో కానీ వాళ్ళకి లేదు. అంచేత వాళ్ళు నాస్తికులు కాదు, వాళ్ళలో శక్తి ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు. విష్ణువుని ఒప్పుకోలేదు వాడు. ప్రహ్లాదుడు విష్ణువు బ్రహ్మ శివుడు అని కాదు, అద్వైత తత్వం గ్రహించిన వాడు. అతని మాటలో చాలా స్పష్టంగా ఉంది. అతనేమంటున్నాడు, ఎక్కడున్నాడంటే విష్ణువు ఏం చెప్పనయ్యా, కలడంబోధి కలండు గాలి కలడాకాశస్థలిన్ కుంభినిన్ కలడగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ గలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగానే లయియాయడన్. ఎంత స్పష్టంగా, ఎంత అందంగా ఉందండి పద్యం. ఈ పద్యం రాసింది పోతన గారే, ఆ పద్యం రాసింది పోతన గారే. భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్యనరాది జంతు కలహ వ్యాప్తి అని అయోమయమైన బహుపదద్వంద్వ సమాసం పెట్టింది పోతన గారు. కలడగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్పలన్ అని అద్భుతమైన ద్వంద్వ సమాసాన్ని నడిపించింది పోతన గారు. కారణం, అక్కడ హిరణ్యకశ్యపుడిలో దూరాడు, ఆయన కలం అక్కడ ఆయన గంటం హిరణ్యకశ్యపుడిలో దూరింది, ఆ రకంగా రాసింది. ఇక్కడ ఆయన గంటం పంచదారలో అద్దినట్టుగా ప్రహ్లాదుడి కంఠంలో దూరింది, అందుకని ఇలా రాసింది. పోతన గారి తప్పే ఉంది, పోతన గారి ప్రజ్ఞే కానీ. అంటే పాత్రానుగుణమైన రచనా విధానం. వాడు అయోమయంలో ఉన్నాడు కాబట్టి అయోమయమైన సమాసం వాడాడు. ఏదో ఆకు పోక తెలియదని ఓ పొందు లేదు, ఓ ఒప్పుదల లేదు. సొగసు వయ్యారం పక్కనట్టండి, ఒప్పుకునే విధంగా ఉండాలి కదా. రాక్షసుడు పక్కన మృగము, పక్కన పాము, పక్కన సూర్యుడు, ఆయన పక్కన నరుడు, ఏమిటి ఆ సమాసం ఏమిటి? ఆకుకూరలు అంటే ఓ లెక్క ఉంది, తోటకూర, గోంగూర, మెంతికూర, పాలకూర. ఆకుకూరలో వంకాయలు కలిపితేరాగా, వంకాయలు ఆకుకూర కాదు. వంకాయ అంటే ఓ లెక్క ఉంది, మెట్ట వంకాయ, నీటి వంకాయ, మేస్టార్ మెట్ట వంకాయ, మేస్టార్ బెళ్ళ నీటి వంకాయ అనేవాళ్ళు వచ్చినప్పుడు అయితే మెట్ట వంకాయ పక్కన నీటి వంకాయ రావాలి. అలా ఓ పద్ధతి ఉంది కూరలకు కూడా. కిరాణం కొట్లో కూడా ఓ పద్ధతి ఉంది. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, చాయ్ మినపప్పు. ఇప్పుడు కందిపప్పు పెట్టట్లేదు, దొరకట్లేదు. ఎక్కడుంది? బ్రాహ్మణ్యం చాలా కష్టంగా ఉంది. బ్రాహ్మణే ఎందుకు పుట్టామని బాధపడుతున్నాం. కందిపప్పు 250, ఇంకెందుకు బ్రాహ్మణ్యం? ఇప్పుడు అలాగని ఆహారపు అలవాట్లు మార్చుకోలేము. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, చాయ్ పప్పు ఇవన్నీ ఓ చోట రాస్తారండి. ఆవాలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర అవి ఓ చోట రాస్తారండి. ఆవాలు, కందిపప్పు, చీపురుకట్ట రాయడండి. అలా రాస్తే కిరాణం కొట్టు కాబట్టి రాడు, ఏటీ పట్టుకంటారు. అర్థమవుద్దు. అలా పద్యంలో సమాచారం ఎలా ఉండాలి? కలడ అంభోది కలండు గాలి కలడ ఆకాశస్థలిన్ కుంభినన్, అవి వీడి మాటలు. అక్కడ పర్వాల. కలడ అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్. దిశలన్ వచ్చింది ఒక ద్వంద్వ సమాసంలో, రెండవ సముద్రం నిశలన్ రావాల్సిందే. అదే పద్య నిర్మాణం. మరి ఇంత అందంగా పోతన గారికి పద్యమైన అందమైన పద్య నిర్మాణం గురించి పోతన గారికి మనం చెప్పాలా? ఆయన పద్యాలన్నీ అలాగే ఉంటాయి. అక్కడ ప్రహ్లాదుడు ప్రశాంతంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ప్రశాంతంగా ఉన్నవాడు అందంగా ఉంటాడు, అందంగా ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉన్నవాడు అందంగా ఉంటాడు. ఆయన ఆనందంగా ఉన్నాడు, అందుకని అందంగా ఉన్నాడు. పద్యం కూడా అందంగా ఉంది. కలడు అంభోధి, ఆకాశం సముద్రంలో ఉన్నాడు. కలండు గాలి, గాలిలో ఉన్నాడు. కలడ ఆకాశస్థలిన్ కుంభినిన్, ఆకాశంలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు. ఇక మిగిలింది ఒక అగ్ని, పంచభూతాల్లో. ఆయన గాలిన్ కుంభినిన్ అగ్నినంబువలన ఆకాశస్థలిన్, అంతవరకు బాగానే వచ్చింది. అంటే ఇంకా కొంచెం ఆ తపస్సు వాసన కొద్దిగా ఉంది. రెండో పాదంలో కొద్దిగా తగ్గింది, మూడో పాదంలో నాశనం అయింది, నాలుగో పాదంలో పూర్తిగా భయం వచ్చిందంటే జీవితం నాశనం అయిపోయినట్టే. భయాన్ని మించిన పాపం లేదన్నాడు వివేకానందుడు. భయం పాపం ఏమిటండి? అంతే. ఇక భయం మన చేత ఎన్ని గుడ్డి నమ్మకాల్లోకి మనం నెట్టేస్తుందో, ఎన్ని వంకర పనులు మనం చేయిస్తుందో. ఏదో అవుతుందేమో అని భయపడి ఎన్నో చేసేస్తాం. ఆ అయ్యేదానికి సిద్ధపడితే ఏం చేయక్కల. ఆ సిద్ధపడలేక మనం ఇలా చేస్తాం. పోనీ దాన్ని ఎదిరించగలమా అంటే ఎదిరించలేం. ఎదిరించడానికైనా సిద్ధపడాలి, సర్దుకోవడానికైనా సిద్ధపడాలి. ఊరికే ఆలోచించే ఉపయోగం ఏముంది? కలడంభోధి కలండు గాలి కలడాకాశస్థలిన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్. అగ్నిని వెంటనే దిశలన్, అక్కడ దిక్కులను, ఇక్కడ దిశలన్, వెంటనే పగళ్ళ నిశలన్.
దిశలన్ నిశలన్ ఎంత అందంగా ఉంది మాట, సమాసం కూడా ఆ రైమ్ అనుప్రాసం. ఇప్పుడు పగళ్ళ ఖద్యోత చంద్రాత్మన, అక్కడేమో ఆదిత్య నరాది సూర్యుడు తర్వాత నరుడు వచ్చాడు. ఇక్కడ ఖద్యోత చంద్రాత్మరన్, ఖద్యోత సూర్యుడు చంద్రుడు, సూర్యుడు వెంటనే చంద్రుడు వచ్చాడు, చక్కగా ఉంది, సూర్యచంద్రుడు అంటాం. కలడు ఓంకారమునన్, సృష్టికి మూలమైన ఓంకారంలో ఉన్నాడయ్యా. త్రిమూర్తుల బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆయనేనయ్యా. ఆయన పరమాత్మ గురించి చెబుతున్నాడు ఇక్కడ, ప్రత్యేకించి ఒక దేవుడు గురించి కాదు, పరమాత్మ. లేకపోతే త్రిమూర్తులు అంటే విష్ణువు త్రిమూర్తుల్లో ఒకడుగా, అంటే త్రిమూర్తులకు కూడా అతీతమైనటువంటి భగవత్ శక్తిని వర్ణిస్తున్నాడు. అది పరమాత్మ అంటారు దాన్ని. అదే పరబ్రహ్మ పదార్థం, దానికి రూపాలే ఇవన్నీ. ఈ విష్ణు సహస్రంలో ఇలా చెప్పుకుంటాం, శివ సహస్రం చెప్పుకుంటే అది అలాగే ఉంటుంది. అక్కడ ఊరికే మనకు కనిపించే రూపం శివుడు, ఇక్కడ కనిపించేది విష్ణువు. అంతకుమించి భేదం పెట్టకూడదు ఇద్దరి మధ్యని. ఈ భేదాలు పెట్టేవాడు కూడా హిరణ్యకశిపుడు తత్వంలో ఉన్నట్టే లెక్క. ప్రహ్లాదుడు తత్వంలో భేదాలు ఉండవు. ఎందుకంటే ఆయన త్రిలింగ వ్యక్తుల అంటాడు, విష్ణు అనలేదు ఆయన. కలడు అంభోది కలండు గాలి, కలడు ఆకాశస్థలిన్ దిక్కులను, కలడు అగ్నిని దిశలన్ పగళ్ళ నిశలన్, కద్యోత చంద్రాత్మలన్, కలడు ఓంకారమునం త్రిమూర్తుల, కలడు ఈశుండు గలండు, ఈశుడు అన్నాడు, అది శివుడికి కూడా వాడతారు. ప్రత్యేకించి ఒక దేవుడు రూపాన్ని, ఒక దేవుడు పేరు ప్రహ్లాదుడు చెప్పలేదు, పరమాత్మను చెప్పాడు ఆయన. అందుకే త్రిమూర్తులు అన్నాడు. త్రిమూర్తుల్లో విష్ణువు ఒకడు, బ్రహ్మ ఒకడు, శివుడు రుద్రుడు ఒకడు. త్రిలింగ వ్యక్తులు ఇంకా గొప్ప మాట మనకు తెలియదు. త్రిలింగ వ్యక్తులు, పుల్లింగాలు స్త్రీలింగాలు అంటారు ఏమిటండి? నపుంసకలింగాలు. వాళ్ళు మనుషులు కాదండి. చేతకాని వాళ్ళతో వాళ్ళని ఎందుకు పోలుస్తారండి? వాళ్ళకి చేతకాంతి సంతానం కనడం ఒకటే, మనకు చేతనైంది కూడా అదొకటేగా. అంతకంటే దేశానికి ఏం చేశాం కనుక ఒకరినో ఇద్దరినో కనిపెట్టుకుని శుభ్రంగా వాళ్ళ కోసం కోట్లు సంపాదిస్తున్నాం అక్రమంగా. అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక శాఖలో 6 నెలల్లో 6,000 దరఖాస్తులు ఫిర్యాదులు రావడం ఏంటండి? అవినీతికి వ్యతిరేకంగా లంచాలు అడుగుతున్నారని. ఒక్క రెవెన్యూ శాఖలోనే 2,000 వచ్చేయట. వీరంతా భక్తులే, అందరూ గుళ్ళో కడతారండి చక్కగా. అన్నీ యాదగిరిగుట్ట, వేములవాడ, వీడు తిరగని పుణ్యక్షేత్రం లేదండి. లంచాలు తీసుకోవడం మానరండి. ఇందులో ఆయనకు వాటా పెట్టేస్తారండి. మార్పు అక్కడ రావాలండి. ఎవరికి వాడు విశ్లేషణ చేసుకుంటే కానీ ఆ మార్పు రాదు. మేము ఎంత చెప్పినా మా కర్తవ్యం మేము చేస్తున్నాం, భగవంతుడు మమ్మల్ని కాపాడుతాడు, మేము మంచి పని చేస్తున్నాం. నా గురించి ఎవరైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతానన్నాడు. మాకు అంతటి అభయం ఇచ్చాడు భగవంతుడు. నువ్వు చెప్పరా, నువ్వు మానకురా, నీకు విరక్తి రాకూడదురా, నీ గురించి నేను చూసుకుంటానురా, నీ గురించి నేను దేవలోకంలో చెబుతానురా. ప్రపంచం అంతా చెబుతూనే ఉన్నాడు, ఇప్పటికే చెబుతున్నాడు. ప్రపంచం అంతా మాకు పేరుంది, విద్వాన్ సర్వత్ర పూజితే. ఆ పేరు, ఆ ప్రజల అభిమానాలు చూస్తే కళ్ళనీళ్ళు వస్తున్నాయి. అసలు ఏమిటి మనకెంతో యోగ్యత ఉందా అని నెత్తి మీద పెట్టుకుంటున్నారని దేవతల కింద. ఏ ఇంటికి వెళ్ళినా నెత్తి మీద పెట్టుకుంటున్నారు, కాళ్ళు వడిగి నీళ్లు చల్లుకుంటున్నారు. ఏమనాలి? అయ్యో మనకింత యోగ్యత ఉందా అని మనకే అనిపిస్తుంది. భగవంతుడి గురించి చెప్పబట్టే కదండి. మామూలు విషయాలు మాట్లాడితే మమ్మల్ని గౌరవిస్తారు. మరి మాట్లాడినందుకు మాకే ఉంటే ఆ పదార్థానికి, ఆ పరమార్థానికి ఎంత గౌరవం ఉంటుందండి, ఎంత తత్వం ఉండేది. దాని గురించి కదా మనం తాపత్రయాలు పడాల్సింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి 100 రూపాయలు 1000 రూపాయలు లంచం తీసుకుంటున్నామంటే మనదో బతుక. మనకు విష్ణు సహస్రం వినడానికి యోగ్యత ఉందా? గుళ్ళోకి వెళ్ళడానికి యోగ్యత ఉందా? పేద ప్రజల్ని ఏడిపించి లంచాలు తీసుకుంటున్నామంటే మన ప్రభుత్వం అన్న మన ప్రభుత్వం వచ్చి ఉపయోగం ఎవరి ప్రభుత్వం అయితే? బ్రిటిష్ వారి ప్రభుత్వం అయితే, మన ప్రభుత్వం అయితే. ఈ భావన పోవాలండి. అప్పుడు ఎదుగు అందరూ ఒకటే అనుకుంటేనే పోతుంది. అయ్యో నా దగ్గర ఎదురుగా కాగితం కోసం నిలబడినవాడు నేను ఒకటే, వాడు బాధపడితే నేను బాధపడినట్టే. అప్పుడు లంచం ఎందుకు తీసుకుంటామండి? కలడు ఈశుండు గలండు దండ్రి వెదుకంగానే అలా ఈయాయడన్. అంతే ప్రహ్లాదుడు జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా విశ్వమంతా విష్ణువే అన్న భావన నుంచి బయటికి రాలేదు. హిరణ్యకశ్యపుడు అప్పుడప్పుడు ఆ భావనలోకి వెళ్ళి తరచు బయటకు వస్తున్నాడు. ఆ తరచు బయటికి రావడం వల్లే ఆయన రాక్షసుడయ్యాడు. ఆయన కుమారుడై ఉండి కూడా ఆయన దేవుడయ్యాడు. అది తేడా.